మిత్రులారా, వెలిచాల గడ్డపై నేల కొరిగిన ధృవతార కామ్రేడ్ గణేష్ అన్నకు విప్లవ జోహార్లు తెలుపుతూనే నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా దురహంకారపూరితమైన నరహంతక పాలన కొనసాగిస్తున్నాయి. అమిత్ షా మోడీలు రేపు 26 మార్చి వరకు మావోయిస్టులను తుదముట్టిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈరోజు కాదు, నాడు పశ్చిమ బెంగాల్ నక్సల్బరీ ఉద్యమం కాడ నుంచి నేటి వరకు చాలామంది పాలకులు కూడా మేము మావోయిజాన్ని నిర్మూలిస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ ఎవరి నుంచి సాధ్యం కాదు. మావోయిస్టులు అంటే వ్యక్తులు కాదు, ఇది ప్రత్యామ్నాయ రాజకీయ విధానం. ఆకలి పోరాటం ఉన్నంతకాలం మావోయిస్టులు ఉంటారు, మావోయిజం ఉంటుంది. ఇవాళ వ్యక్తుల నిర్మూలన జరగవచ్చు, కానీ సిద్ధాంత నిర్మూలన జరగడం అనేది అసాధ్యమని గుర్తుంచుకోవాలి. నేడు చివరి చర్చల ప్రతినిధి అంటే మావోయిస్ట్ పార్టీ తరఫున. ఎందుకంటే ఈరోజు దేశంలో ఉన్న మేధావులు, ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులంతా చర్చలు చేయమంటున్నారు. ఈరోజు మావోయిస్ట్ పార్టీ కూడా మేము చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మేము విధి విధానాలు రూపొందించుకోవడానికి మా కేంద్ర కమిటీని కలుసుకోవడానికి అవకాశం ఇవ్వండి, మేము చర్చలు చేస్తామని అంటుంటే మీరు ఇక్కడ అమిత్ షా కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు కానీ అయితే లొంగిపోండి లేదా చచ్చిపోండి అంటే ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నాయనే విషయాన్ని మనం ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఉద్యమ గడ్డ. ఈ ప్రాంతంలో వందలాది మంది అమరవీరులు నెలకొరిగిన ఏరియా. ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు పుట్ట నీరు నిప్పు కూడా తెలుసు ఉద్యమ విలువేందో, ఉద్యమం గొప్పతనం ఏందో. ఈరోజు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం గణేష్ విషయానికి వస్తే, గణేష్ గతంలో చాలా అనుభవం చర్చల్లో మావోయిస్ట్ పార్టీ ప్రతినిధిగా ఉన్నాడు. నీకు సజీవంగా పట్టుబడ్డప్పుడు నువ్వు ఏం చేయాలి, చర్చలు ఏ విధంగా చేయాలనే విషయాన్ని రూపొందించుకోవాలి. కాకుంటే ఈరోజు ఏం చేశారు నరాంతక చంద్రబాబు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కంటే దుర్మార్గంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఈరోజు ఎన్కౌంటర్ కాగానే ఫోటోలు రిలీజ్ చేస్తుంది. మొన్నెప్పుడో ఎన్కౌంటర్ రిలీజ్ అయితే ఈరోజు పొద్దుటి వరకు కూడా కనీసం ఫోటోను కూడా విడుదల చేయలేని పరిస్థితి. ఎందుకంటే నువ్వు క్రూరంగా హింసించి హత్య చేశావు. ఆ టార్చర్ అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో అని చెప్పి శవాలు మొత్తం కుళ్ళిపోయేంత వరకు నిన్న రాత్రి 7 గంటల తర్వాత పోస్ట్మార్టం చేసి ఇవ్వడంలో నీ ఆంతర్యం ఏంటి? నువ్వు శవాలకు భయపడుతున్నావు. మొన్న ఈ మధ్యనే నంబాల కేశవరావు శవాన్ని చేయడానికి కూడా నువ్వు భయపడ్డావు. నువ్వు తీసుకురావడానికి సిద్ధపడకుండా ఇక్కడ ప్రజలు ఉద్యమిస్తారనే భయంతో నీ దుర్మార్గ పాలనను కొనసాగిస్తున్నావు. చంద్రబాబు కావచ్చు, అమిత్ షా మోడీలు కావచ్చు, ఇప్పటికైనా ప్రజా ఉద్యమాలకు తలగలిసిందే. దేశంలో ఉన్న పీడిత ప్రజలందరూ ఎప్పుడో ఏకం కాక తప్పదు. ఈరోజు కాకుండా ఎప్పటికైనా కానీ ప్రజా పోరాటాలు విజయం సాధించక తప్పదు. ఖచ్చితంగా గణేష్ ఆశయాలను తుదికంట పోరాడించడమే మనము గణేష్కి ఇచ్చే నివాళి. జోహార్ కామ్రేడ్ గణేష్, జోహార్ కామ్రేడ్ గణేష్. కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిద్దాం అమరవీరుల